పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని కడా ప్రత్యేకాధికారి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులకు పూర్తయిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నయా పైసా ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ మాజీ సర్పంచుల బిల్లులు, మన ఊరు మనబడి పనుల బిల్లులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల బిల్లులు, ఎస్డీఎఫ్ కింద మంజూరైన పనులను రద్దు చేయవద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో విచ్చలవిడిగా రాత్రి అనక పగలు అనక ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, పోలీసులు కూడా కొంతమందికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. కొంతమందికి అనుమతులు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్షలు కట్టి కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ కోసం సేకరించే భూసేకరణలో అర్హులైన లబ్ధిదారులకు అరకొర డబ్బులు చెల్లించడం జరిగిందని, వెంటనే పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించాలని కలెక్టర్ను కోరారు. హకీంపేట, లగచర్లలో నష్టపోతున్న ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీరితో పాటు మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, సిఆర్ నారాయణ రెడ్డి, కోట్ల యాదగిరి, దేశ నాయక్, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, చిన్ననందిగమ తలారి మల్లేష్, సిద్ధు, నరేష్ గౌడ్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరగండి. మీకు ఏమైనా ఇలాగా బాధ ఉంటే ఐడియాలు ఉండవచ్చు. వెరిఫై చేద్దాం. వెరిఫై చేస్తాం. మాది 6 నెలలు అయినా సార్ వెరిఫై అని సార్ పోయినాం సార్. మెల్ల 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 టైటిల్ లేదు. అదొకటి ఆల్రెడీ 150 ఎకరాలు ఎక్కువ మంది ఉన్నారు సార్. ఏమైందంటే డబ్బులు పాస్బుక్ ఎక్స్ట్రా ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ ఇచ్చారు. దీని మీద పొజిషన్ ఎలా టైం తీసుకుని అన్ని థ్యాంక్ యూ సార్.